పిక్కల మీద మందంగా నీలం రంగులో ఉబ్బినట్లుగా కనిపిస్తోందా? సాయంత్రం అయ్యేసరికి దురద, నొప్పి పుడుతున్నాయా? అయితే కాలి సిరల ఉబ్బు సమస్యతో బాధపడుతున్నారేమో చూసుకోండి. మనం ఎక్కువసేపు నిలబడితే గురుత్వాకర్షణ ప్రభావంతో కాళ్లలోని సిరలు గుండెకు తిరిగి రక్తాన్ని పంపించడంలో ఇబ్బంది పడతాయి. సాధారణంగా సిరల్లో రక్తం కిందికి జారిపోకుండా చూడటానికి కవాటాలు ఉంటాయి. ఇవి బలహీనమైతే రక్తం పోగుపడి ఉబ్బుగా తయారవుతుంది. దీన్నే వెరికోజ్ వెయిన్స్ అంటారు. ఇది నొప్పి, వాపు, మంట, దురదకు దారితీస్తుంది. ఉబ్బిన సిరలు పైన ఉబ్బి మీ చర్మాన్ని సాగదీస్తాయి. సిరలు కూడా బలహీనమైన గోడలను కలిగి ఉంటాయి. ఇంకా ఈ సిర లోపల అసాధారణంగా అధిక పీడన ఉంటుంది. మీకు వెరికోజ్ వెయిన్స్ కారణంగా చర్మము పొడిబారి పొరపాటున ఏదో దెబ్బ తగిలి చీరితే అవి సులభంగా రక్తస్రావం అవుతాయి. ఇవి అత్యవసర సంరక్షణకు అవసరమయ్యే దారుణ రక్తస్రావం కలిగిస్తాయి. ఏదైనా చిన్న గాయం రక్తస్రావం కావడానికి దారితీస్తుంది. ఉదాహరణకు మీరు మీ కాళ్ళను టేబుల్ అంచుకు గుద్దుకోవచ్చు, లేదా మీ కాళ్ళను షేవ్ చేస్తున్నప్పుడు మీ సిరలను కోయవచ్చు. సిరలు ప్రమాదకరంగా తెగవచ్చు. దీనివల్ల అధిక రక్తస్రావం జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందుకే సిరలు ఉబ్బే స్థితి రాకుండా చూసుకోవడంలో భాగంగా ఎక్కువసేపు ఒకే చోట నిల్చోవద్దు. తరచూ విరామం తీసుకోవాలి. కాసేపు అటు ఇటు నడవాలి. పిక్క కండరాలను సాగదీయాలి. దీంతో రక్త ప్రసరణ పుంజుకుంటుంది. ఎక్కువసేపు నిల్చునే ట్రాఫిక్ కానిస్టేబుల్ల వంటి వారికి ఇది మరింత ముఖ్యం. నడుము కన్నా పాదాలు కాస్త ఎత్తుగా పెట్టుకొని పడుకుంటే గుండెకు తేలికగా రక్తం ప్రసరిస్తుంది. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. బరువు తగ్గితే కాలి రక్తనాళాల లోపల పీడనం తగ్గుతుంది. పొగ తాగటం రక్తనాళాలను దెబ్బతీస్తుంది, రక్త ప్రసరణను తగ్గిస్తుంది. కాబట్టి సిగరెట్లు తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి. చురుకుగా ఉండాలి. ఎక్కువసేపు ఒకే చోట కదలకుండా కూర్చోటం తగ్గించుకోవాలి. కాలి సిరలు ఉబ్బితే వాటిని తొలగించుకోవటం ఒక్కటే పరిష్కారం. స్క్లీరోథెరపీ, లేజర్ థెరపీ, అలాగే సర్జరీతో సిరలను మూసివేయటం లేదా తీసేయటం వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే అదృష్టం కొద్దీ చాలా మందికి ఇలాంటి చికిత్సల అవసరం ఉండదు. బిగుతు సాక్స్ ధరించడం వంటి చిట్కాలతోనూ మంచి ఫలితం అనిపిస్తుంది. ఈ సాక్స్ సిరలు ఉబ్బకుండా అదిమి పడతాయి. కాళ్లను బిగుతుగా పట్టుకునే సాక్స్ ధరిస్తే రక్తం పైకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సిరల ఉబ్బు తీవ్రం కాకుండా ఉండటానికి ఇది తోడ్పడుతుంది. బెల్టును మరీ బిగుతుగా లేకుండా చూసుకోవాలి. బెల్ట్ బిగుతుగా ఉంటే రక్త ప్రసారానికి ఇబ్బంది కలగొచ్చు.